మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ నరేట్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఏం నరేట్ చేశాడంటే మీరు లీడ్గా చేస్తున్నారని తెలుసు. సుమా గారు వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ తను ఏంటి అనేది ప్రూవ్డ్. ఒక మంచి రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తాడు. రోషన్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ అండి. మొత్తానికి మీరు అనుకునేటువంటి రోల్స్ ఇన్నాటికి పడిందంటారా? ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తక్కువే ఉంటాయి. అండ్ ఇప్పుడు కమింగ్ ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా? కిల్లర్ అని ఒక ఫిల్మ్ ఉంది, సుకుపూర్వస్ గారు. యాక్టర్ ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి విశాల్ గారు? క్వాలిటీ, డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ. విశాల్ గారు మీ ఫేవరెట్ డైలాగ్? కోడి కూడా పొగుదరన్నారు, కోసుకొని తిన్నాం లేదా. హాయ్ విశాల్ గారు. హలో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మూవీ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుందండి. హ్యాపీ హ్యాపీ కదా. సో వైజాగ్ అబ్బాయి అసలు పాప ఎన్ని ప్రయత్నాలు, ఎంత హార్డ్ వర్క్ కదా. ఆల్మోస్ట్ 5 years నుంచి తెలిసేమో. 6-7 years ఆల్మోస్ట్. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళే. యాజ్ ఏ యాక్టర్ గా చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి లాస్ట్ లోనే వెబ్ సిరీస్, సినిమా. సో ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ సెట్స్ లోనే ఉన్నాను, కానీ రిలీజ్ కి ఏది సరిగ్గా అవ్వలేదు. బట్ కొలాబరేటింగ్ విత్ సందీప్ నాకు గుడ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. అంతే అంటే ఇట్స్ గుడ్ డెసిషన్. ప్లే బాయ్ గానే ఉన్నారా? లేదు ఫ్యామిలీ మ్యాన్ గా ఫ్యామిలీ మ్యాన్ అయ్యారు. ప్లే బాయ్ కాస్త ఫ్యామిలీ మ్యానా? లేదు, ఎప్పుడు ఫ్యామిలీ మ్యాన్. కానీ పాప సినిమాలో ప్లే బాయ్ గా చూపించారు. ఆ ఇమేజ్ సినిమా అంటే, కానీ నేను రియల్ లైఫ్ లో ఎప్పుడు వెరీ కాంపాక్ట్ అండ్ కూల్. మిస్టర్ పర్ఫెక్ట్ కాదనుకో, మిస్టర్ పర్ఫెక్ట్ అని పెద్ద టైటిల్ వద్దు, బట్ ఐఎమ్ కాంపాక్ట్ గా. అంతే అంటారు. మొత్తానికి మిస్టర్ పర్ఫెక్ట్ కాదని ఒప్పుకున్నారు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటేనే పర్ఫెక్షన్ కాదంటారు. సూపర్. బాటమ్ బోర్న్ అంతా కూడా వైజాగ్. బేసిక్ రూట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం. బట్ చిన్నప్పటి నుంచి వైజాగ్ స్కూలింగ్ అంతా కూడా. సో ఇప్పుడు యాక్టింగ్ అంతా హైదరాబాద్. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేశారు అనుకుంటా? లేదు, యాక్టర్ గా స్టార్ట్ చేశాను. యాక్టర్ గానే స్టార్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ చేశాను. మోడలింగ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. అది ఏదో ఒక మ్యాక్స్ ఫ్యాషన్ ఐకాన్ ఇండియా అని ఒక పెద్ద షో జరుగుతున్నారు. అప్పుడు నేను జాబ్ చేసుకుంటూ ఆ షోకి వెళ్తే ఐ వన్ ద షో. మార్క్ రాబిన్సన్ అని ఈజ్ ఇంటర్నేషనల్ ఇండియన్ రిప్రజెంట్ చేసే పెద్ద మోడల్, అతను సూపర్ మోడల్. సో హీ రికగ్నైజ్డ్ మీ. ఆ షోకి డైరెక్టర్ అతను. హీ రికగ్నైజ్డ్ మీ అండ్ అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది. దెన్ మిస్టర్ ఇండియా విన్నాడు. అలాగా అన్ఎక్స్పెక్టెడ్ గా అలా జరిగినాయి. నేను అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. సో అందరికీ కూడా విశాల్ అనగానే ఒక మోడల్ అది స్టాంపింగ్ ఆ షో విన్ అవ్వడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఆ షో విన్ అవ్వడం వల్ల మిస్టర్ ఇండియాకి వెళ్ళి టాప్ 10 ఫైనలిస్ట్ లో ఉండడం వల్ల అయింది. ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఓకే డన్ అని చెప్పి డ్రాప్ అయిన నెంబర్ ఆఫ్ చూసే ఉంటారు. అంటే టు బి ఫ్రాంక్, నేను ఆడిషన్స్ ఇవ్వడం చాలా ఫిలిమ్స్ జరిగినాయి. అంటే నేను ఒక 10 ఫిలిమ్స్ ఆడిషన్ చేస్తే ఈ 7-8 ఫిలిమ్స్ నేను సెలెక్ట్ అయ్యేవాడిని. నేను ఆడిషన్స్ యూజువల్లీ ఇవ్వడం చాలా తక్కువ. ఆల్వేస్ నాకేంటంటే నేను ఒక స్టోరీ చెప్పాలి యాజ్ అన్ యాక్టర్. నేను ఈ కథలో చెప్పాలి, అది నేను ఇండివిజువల్ గా చేయాలి, నా టీంతో నేను చేయాలనే ఉద్దేశం ఎప్పుడైనా. లీడ్ రోల్సే చేయాలి అలాగనేసి. బట్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయనని కాదు, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీ రోల్. కాకపోతే అంటే హౌ దే విల్ ప్రొజెక్ట్ మీ, నన్ను ప్రాపర్గా నా పొటెన్షియాలిటీ తెలిసిన మనుషులతో నేను పనిచేయడానికి ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటా. బట్ నేను సందీప్ వర్క్ మొగలి గురించి చూసుకుంటే కలర్ చూసాను. ఐ లవ్డ్ హిస్ వర్క్, ఐ లవ్డ్ హిస్ స్టోరీ టెల్లింగ్. సో సందీప్ నాకు ఫస్ట్ మెసేజ్ చేయగానే తనకంటే నేను ఎక్కువ ఎగ్జైటెడ్ ఉండే. బ్రో మా టీమ్ అన్ని ఏం మాటలు, ఐఎమ్ డూయింగ్ ద ప్రాజెక్ట్ బికాస్ సందీప్ ఈస్ దేర్, దట్స్ ఆల్. అంతే ఫిక్స్ అయ్యారు. సో మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఏం నరేట్ చేశాడంటే మీరు లీడ్గా చేస్తున్నారని తెలుసు, బట్ ఒకసారి ఈ రోల్ మీరు వినండి.
ఓం శాంతి అంలో అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, లైక్ స్టైలిష్ విలన్ ఆ టైప్. సో దట్ ఈస్ రెప్లికేట్, మీ క్యారెక్టర్కి రిఫరెన్స్ కావాలంటే దట్ ఈస్ ద వన్. సో మీరు చేస్తే బాగుంటుంది. 3-4 హ్యాండ్సమ్ విలన్ గా చేశారు. 3-4 months నుంచి ఐఎమ్ సర్చింగ్ ఫర్ సచ్ పర్సనాలిటీ. సో ఐ థింక్ దీనికి మీరు మ్యాచ్ అవుతారని తెలుసు అనేసి చెప్పాడు. నాకు ఎక్స్ప్లెనేషన్ అనవసరం, బికాజ్ ఫస్ట్ ఫిల్మ్ లోనే యూ వోన్ ఏ మైల్ స్టోన్ నేషనల్ అవార్డ్. సో డెఫినెట్లీ మై ఆనర్ టు వర్క్ విత్ యూ. సో మొత్తానికి ఒక మంచి ప్రాజెక్ట్ 2025 ఎండ్ లో పడింది అంటారు, అంతేనా? సూపర్. సుమా గారు వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ తను ఏంటి అనేది ప్రూవ్డ్. ఒక మంచి రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తాడు. అండ్ సో తనతో వర్కింగ్ స్టైల్ కానీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానీ ఎలా స్టార్ట్ అయింది? రోషన్ ఈస్ వెరీ గుడ్ యాక్టర్ అండి. పర్ఫార్మర్ కూడా మంచి పర్ఫార్మర్. బబులేములు అందరూ చూసారు అండ్ హీస్ ప్రూవ్డ్ ఇన్ దాట్. మా ఇద్దరికి ఒక సీన్ పెద్ద సీనే ఉంటుంది ఫిల్మ్ లో, ఇంటర్వెల్ బ్లాక్ లోని మా ఇద్దరిది ఆన్ స్టేజ్ ఉంటుంది. అప్పుడు ఐ థింక్ ఆ సీన్ పర్ఫామ్ చేసిన తర్వాత సందీప్ వాజ్ వెరీ హ్యాపీ, లైక్ బాగా వచ్చింది బ్రో, అసలు సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఎదురు. అఫ్ కోర్స్ బ్రో, ఆపోజిట్ గా ఒక మంచి యాక్టర్ ఉంటే ఆటోమేటిక్ గా పక్కన యాక్టర్ కూడా పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిపోద్ది. సో అఫ్ కోర్స్ హిస్ ఫ్యామిలీ హ్యాస్ దట్ జీన్స్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. నేను యూజువలీ ఫాలో రాజీవ్ కనకాల గారు. ఐ సెడ్ హిమ్, రోషన్ కి మీ ఫాదర్ టెక్నిక్స్ అండ్ టిప్స్ నేను చాలా ఎక్కువ ఫాలో అవుతుంటాను. హీ సచ్ ఎ గుడ్ వండర్ఫుల్ యాక్టర్. అలా ఇద్దరి మధ్య కన్వర్సేషన్ హీస్ కూల్ గా నైస్. సూపర్. సో మొత్తానికి మీరు అనుకునేటువంటి రోల్స్ ఇన్నాటికి పడిందంటారా? ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ కావాల్సి తక్కువే ఉంటాయి. నన్ను టు బి ఫ్రాంక్ యాజ్ అన్ యాక్టర్ అయితే నాట్ యెట్ సాటిస్ఫైడ్. ఇంకా నా పొటెన్షియాలిటీ చాలా ఉంది, కంప్లీట్లీ ప్రొజెక్ట్ అవ్వాలి. అఫ్ కోర్స్ సినిమా ఈజ్ ఏ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఎస్, ఎంత కావాలో డైరెక్టర్ కావాల్సింది తీసుకుంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇంకా ఉంటే బాగుంటుంది కదా. సో అలాంటి రోల్స్ పడాలని నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇంకాను. ఐ థింక్ 2026 విల్ బి ఎ గ్రేట్ బిగ్ ఇయర్ ఫర్ మీ. కానీ చాలా తొందరగా మ్యారేజ్. తొందరగా అంటే ఏం లేదు, అది కూడా అలాగా. నేను ఫిల్మ్ షూటింగ్ చేస్తున్న, షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ నాట్ మ్యారీడ్. నాకు మ్యారేజ్ జరుగుతాడని కూడా టాక్స్ ఏం లేవు. నేను జాన్లోని మేము అక్కడ మారేడుమిల్లిలో గట్రా మేము షూటింగ్ చేస్తున్నారు మౌగ్లీ. అప్పుడు కూడా మ్యారేజ్ తలకు సిమ్టమ్స్ ఏం లేవు. అంటే ఇంట్లో మాట్లాడుకోవాలి కదా, ఏం లేవు. సడన్ గా ఏదో అంటారు కదా, ఏదో ఒకటి సామెత ఉంటుంది, అలా విత్ ఇన్ 2-3 months లోనే అలాగలా జరిగిపోయినాయి అంతే. అసలు నేను మళ్ళీ రివైండ్ చేసి చూసుకుంటే ఏంటిది, ఇదేదో స్క్రిప్ట్ లో రాసినట్టే జరిగింది ఇది. నేను పెద్ద ఫోర్స్ చేయలేవి, లెట్ ఇట్ గో అని చెప్పి ఫ్లో లో వదిలేసిన, ఇట్ హ్యాపెండ్ లైక్ దట్ అంతే. సో నేను లవ్ మ్యారేజ్ అని అనుకున్నా. అంటే ఐ నో లైక్ 3-4 years నుంచి వీఆర్ ఫ్రెండ్స్. తను ఇక్కడ ఉండేది కాదు, US లో ఉండాలి, మాస్టర్స్ చేసి. తను మేలో వచ్చింది ఇక్కడికి. మే ఫస్ట్ వీక్ లో వచ్చింది, లాస్ట్ వీక్ లో వి గాట్ ఎంగేజ్డ్. అంత సడన్ గా. సో అందుకోసం చాలా సడన్ గా అయ్యిందని. అదర్ 2-3 months అనుకున్నారా మ్యారేజ్ చేసుకుందాం అన్న థాట్ ఉంది, కానీ ఇంత బే చేసుకుందాం అని అనుకోలేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కంపల్సరీ నేను యాజ్ అన్ యాక్టర్ గా ప్రూవ్ అవ్వాలి. అండ్ ఐఎమ్ జ్యువెలర్ ఆల్సో. సో ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, అండ్ నేను ఆ మైండ్ సెట్ లో ఉండాలి. సో మ్యారేజ్ మైండ్ సెట్ లో అయితే ఆ టైంకి లేదు. బట్ ఇట్స్ లైక్ మ్యారింగ్ ఏ ఫ్రెండ్ అంటే ఇట్స్ లైక్ ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్లీ బాండింగ్ వెళ్ళిపోయింది. పెద్ద టాస్క్ లా ఏం లేదు, వీళ్ళ కూల్ బడీస్ లైక్ అనమాట అంతే అన్నట్టు. బట్ బిఫోర్ మ్యారేజ్ బాగుందా, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా? రెండు బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్క అబ్బాయి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చెప్పాల్సిన ఒక సత్యం. ఒక విషయం ఒప్పుకోవచ్చు, అంటే ఇంకా ఇప్పుడు మ్యారేజ్ 2 months అవుతుంది కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అందరూ చెప్తే నాకు ఏం అర్థం అవుతుందంటే, మ్యారేజ్ ముందు వరకు నీ వర్క్ అనేది షోకేస్ అవ్వలేదు. యూ కెప్ట్ ఆన్ వర్కింగ్ హార్డ్, ఓన్లీ నీకు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ది స్మాల్ గ్లిమ్స్ లాగా అండ్ నీ వర్క్ బయటకి మౌగ్లీ అనేది రిలీజ్ అయింది.
ఫ్యాక్ట్ ఈస్ దట్ నేను ముంట్లే చేస్తున్నాను, మ్యారేజ్ ఫిక్స్ అవ్వక ముంట్లలో మోగ్లీ చేస్తున్నాను. బట్ రిలీజ్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్ కాబట్టి ఎవరి సెయింగ్ యా మ్యారేజ్ ఈస్ బ్రింగింగ్ యూ లక్, టచ్ ద వుడ్, అదైతే బాగుంటుందని. సో మొత్తానికి లైఫ్ లోకి ఒక లక్ వచ్చింది అంటారు. ఎస్, అంతేనా? సూపర్. 3 years రిలేషన్. ఫస్ట్ ప్రపోజల్ ఎవరి సైడ్ నుంచి, తనా మీరా? ఫ్రెండ్షిప్ గా స్టార్ట్ అయ్యి మ్యూచువల్ గా అది ఒక అలా తప్పించుకుంటా ఉంటా అవ్వదు, డైరెక్ట్ కాల్ చేసి అడిగేస్తాను. మరి నిజం చెప్పేసారు. నేనే ఫస్ట్ ప్రపోజల్ మీరే. నేనే. సో ఏం చెప్పారు తనకి? ఏం చెప్తానండి, నార్మల్ గా అంటే అంత మీరు ఎక్స్పెక్ట్ చేసిన సినిమాటిక్ అయితే అవ్వలేదు. ఫ్రెండ్షిప్ గా స్టార్ట్ అయ్యి ఇట్స్ లైక్ ఫ్రెండ్లీగా అది రిలేషన్షిప్ లెక్క కన్వర్ట్ అయ్యింది. బికాస్ వీ లవ్ అవర్ ఓన్ కంపెనీస్ అనమాట. సో యా, ఇట్ వాజ్ లైక్ అంత చైల్డిష్ స్టోరీ అయితే కూడా కాదు, చాలా మెచ్యూర్డ్ వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయింది అంటారు. సూపర్. సో మీ ఫిలిమ్స్ చూసారా ప్రీవియస్? తను అరవింద్ గారితో ఫిలిం చూసారా ఫస్ట్? శుక్ర చూసారు. ఏమన్నారు శుక్ర చూసి? తను అప్పుడే కదండి మ్యారేజ్ చేసుకుంది. దే నో హౌ ఐ యామ్ ఇన్ రియల్ లైఫ్. సో సినిమా అంటే సినిమా అంతే. ఆ క్లారిటీ మా ఇంట్లో వాళ్ళకి తనకి ఎప్పుడు ఉంది. సూపర్. సో మొత్తానికైతే ఒక డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేయలేని రకంగా మ్యారేజ్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. సూపర్. అండ్ ఇప్పుడు కమింగ్ ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా రెడీ ఉన్నాయా? నాటీ బాయ్స్ ఉంది ఒకటి, అది మోస్ట్లీ ఫెబ్ అనుకుంటున్నారు. కిల్లర్ అని ఒక ఫిల్మ్ ఉంది సుకుపూర్వస్, అంటే మన శుక్రన్ డైరెక్టర్దే. కిల్లర్ అని లేడీ ఓరియంటెడ్, జ్యోతిరాయ్ గారు చేశారు, జ్యోతి పూర్వస్ గారు చేశారు. అందులో వన్ ఆఫ్ ద లీడ్ చేశాను నేను. నాటీ బాయ్స్ నా ఫిల్మే కంప్లీట్ గా. ప్రస్తుతానికి 2 కార్స్ ఉన్నాయి, 2 షూటింగ్స్ అయిపోయినాయి, రిలీజ్ కున్నాయి, రెడీ టు రిలీజ్. సో ఈ నాటీ బాయ్స్ ది ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెరీ ఫనీ ఫిల్మ్ అండి, ఫన్ డ్రామా మిక్చర్. అంటే మా టార్గెట్ ఏంటంటే 2.5 hours కంప్లీట్ ఎంగేజ్మెంట్, ఫన్ ఉండాలి. అదే మనసులో పెట్టుకుని తీసాం. అలాగే ఫస్ట్ కాపీ చూసాం, చాలా బాగుంది, ఇంకా యాడ్ ఆన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ నాటీ బాయ్స్ విల్ బి వెరీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అంతే అంటారు. సో ఒక యాక్టర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి విశాల్ గారు? మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేశారు ఎన్నో ఇయర్స్ గా. సో ఏ క్వాలిటీస్ మస్ట్ అంటారు ఒక యాక్టర్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ, డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ. యు ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్, యు ఆర్ హియర్ టు ప్లే క్యారెక్టర్ అంతే. ఇఫ్ యూఆర్ టేకింగ్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ, ఆ క్యారెక్టర్ కంటే నువ్వు ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతావు. ద క్యారెక్టర్ షుడ్ బి ఇంపార్టెంట్. యు ఆర్ దట్ క్యారెక్టర్ అన్నప్పుడు యూ డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ. ఇట్స్ ఓకే, ఫైన్. అది నేను వెరీ హార్డ్ వేలో నేర్చుకున్నాను. నా బ్రాటప్ అంటే ఎలాగంటే నాది అంతాను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అలా జరిగింది. బట్ వెన్ ఐ బికమ్ అన్ యాక్టర్, మై థాట్ ప్రాసెస్ చేంజ్. సో అలా మొదలైందంట. డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వాలి. అది యాక్టింగ్ నేర్చుకున్నారు కదా మీరు? చేసాం. ఎక్కడ? సత్యానంద్ గారి దగ్గర? లేదు, నేను సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను అన్నపూర్ణలో చేశాను. అన్నపూర్ణ. దెన్ ఐ డిడ్ ఇన్ ముంబై యాక్టర్ ప్రిపేర్స్, అనుపమ్ ఖేర్ గారి ఇన్స్టిట్యూట్లో. అక్కడ స్కాలర్షిప్ స్టూడెంట్ నేను. సో 2 years కంటిన్యూస్ గా నేను చేశాను యాక్టింగ్, స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా నేను చేశాను. సో మెయిన్ ఉండాల్సిన క్వాలిటీస్ అయితే మాత్రం డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ. టూ సీరియస్. సో ఆ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది? యాక్టర్ ప్రిపేర్స్ లో. వెన్ మెథడ్ యాక్టింగ్ చేయాలంటే సడన్ గా ఇఫ్ యు ఆర్ డిప్పింగ్ ఇన్ యువర్ క్యారెక్టర్, దెన్ అప్పుడు నువ్వు మర్చిపోవాలి. అండ్ అఫ్ కోర్స్ ద వర్డ్స్ ఫ్రమ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ గారు, he used to take our classes, and once in a while, then the way he is going to the character, he is a different aura, like outside the screen. Once he is into the character, the shift, and avanni na chusan. So ivanni eppudu jarugutayi when he forgets who he is. So yeah, so avanni vin tarata, when the acknowledgement came from such legend, mind automatically accept chestadi. సో అలా వచ్చింది. అండ్ ఐమ్ వెరీ సీరియస్ దట్ ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్. ఒక యాక్టింగ్లో వర్స్టాలిటీ ఉంటే ఐ వాంట్ టు అచీవ్ దట్. సో దాని గురించి డెఫినెట్లీ ఐ హ్యావ్ టు చేంజ్, ఐ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ కదా. దట్స్ ద పాత్. అంతే. సో కూల్గా అలా వెళ్తూ వస్తుంది అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అండి, చాలా వరకు అంటే మనకి ఒక హోప్ ఇచ్చేస్తారు, ఇంకా మీరు ఫిక్స్
మనకి ఇంకా డేట్స్ వచ్చేస్తున్నాయి, ఈ ఫ్యూ డేట్స్లో ఇంక స్టార్ట్ అయిపోవాలి షూట్కి. కట్ చేస్తే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు. సో అలాంటిది ఎక్స్పీరియన్స్ చేశారు? చేశాను, కానీ ఇప్పుడు ఎందుకు పేర్లు గట్టాను, ఎందుకు మీన్స్ ఏం చెప్పొద్దు, కానీ అది ఎలా ఫేస్ చేశారు? చాలా అసలు అంటే అంతా ఓకే, అంత ఫిక్స్ అయిన తర్వాత ఒక 1 week తర్వాత షూట్ యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ అని. ఓకే, చాలా ఎగ్జైట్మెంట్లో రాక వచ్చిన అవకాశం కదా, ఏదో చేసేద్దాం అన్నట్టు. ఆ తర్వాత ఓకే వి చేంజ్, అంటే మైండ్ చేంజ్ అయింది, వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు, మనం నెక్స్ట్ ఇంకేమైనా చేద్దాం. ఇట్స్ అంటే ఆ డిసప్పాయింట్మెంట్స్ ఏంటంటే అదే నాకు అలవాటు అయిపోయి, సో ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ సీరియస్లీ. యా, ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ. యా, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటి అని ఆ స్పెక్యులేషన్స్లో నేను వెళ్ళాను, వాళ్ళు ఎందుకు అలా చేశారు, వాళ్ళు ఏమనుకొని ఇట్స్ రాంగ్ థింగ్ కదా అని. ఐ డోంట్ వాంట్ టు గో వెరీ డీప్లీ ఇన్ టు దట్. ఇఫ్ యూ వాంట్ ఐల్ డూ, ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్స్ ఓకే, ఫైన్. యా, సో అలా ఫిక్స్ అయిపోయారు. యా, అంతే అంతేగానే. సూపర్ అండి. అంటే వెన్ యూ నో హూ యూ ఆర్, వాట్ యూ కెన్ డూ ఫర్ ద క్రాఫ్ట్, యూ డోంట్ నీడ్ టు బో డౌన్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. నీ కళ నీకు తెలిసినప్పుడు యూ జస్ట్ వెయిట్ ఫర్ ద రైట్ టైం, అంతే. సూపర్. విశాల్ గారు, మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి ఫిలింలో. మోగ్లీ కదా, ఎస్. కోడి కూడా పొగుదరన్నారు, కోసుకొని తిన్నాం లేదా, ఇది కూడా అంతే. మీ ఊరు వాళ్ళు మాటలన్నీ పట్టించుకున్న పని అవ్వలేదనుకో, అవద్దులే. దిస్ హౌ ఇట్ గోస్. అలా బెదిరించేస్తారు పాపం, అంతేనా? సందీప్ బెదిరించాడు. సందీప్ బెదిరించారు, అందుకే బెదిరించారు. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు ఆఫ్టర్ ట్రైలర్ కానీ ఫిలిం అయిన తర్వాత చూసి? చూసిన వాళ్ళందరూను దే ఫెల్ట్ నీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అండ్ లైక్ అన్నీ ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ ద థింగ్, బట్ ఎక్కడో ఇంకా ప్రొజెక్షన్ ఉంటే బాగుంది. అంటే చాలా పార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ లోని పోయింది, లైక్ ఫిల్మ్ లెంత్ అవడం వల్ల చాలా పార్ట్ ట్రిమ్ అయింది. సో అది సెకండ్ హాఫ్ లో కూడా నాది క్యారెక్టర్ ఉండుంటే చాలా మంచి పే ఆఫ్ ఉందను అండ్ రికగ్నేషన్ ఉందని నాకు అనిపించింది. ఇట్స్ ఫైన్, ఇట్స్ డైరెక్టర్స్ కాల్, అంతే. కానీ మంచి ఆపర్చునిటీ, వెరీ గుడ్ ఆపర్చునిటీ, మంచి ప్రొడక్షన్, ఎస్, మంచి డైరెక్టర్, ఎస్, హిట్ కొట్టిన డైరెక్టర్. సో ఆపర్చునిటీ అనేది బ్లెస్డ్. సూపర్. సో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలన్నది విశాల్ గారు? మోర్ దెన్ ఐ డోంట్ ఎంజాయ్, అంటే మోర్ దెన్ ది చాక్లెట్ బాయ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు మోస్ట్లీ చాలా అలాంటి వస్తుంటాయి. బట్ ఐ ఎంజాయ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్, ద డార్క్ ఇంటెన్స్ క్యారెక్టర్స్, నాట్ ఓన్లీ యాంటాగనిస్ట్, ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్స్ కానీ సైకలాజికల్గా చెప్పే క్యారెక్టర్స్, ఇలాంటివి నాకు చాలా ఇష్టం. ఇన్స్టాలో అమ్మాయిలు ఇప్పటికీ పింక్ చేస్తుంటారా? అప్పుడు చెప్పారు. నేను ఇన్స్టాలోనే అంత ఓపెన్ గా నా వెడ్డింగ్ తో అన్ని వీడియోస్ పెట్టాను. సో పీపుల్ నో. ఇప్పుడు కాదు, బిఫోర్ మ్యారేజ్ అలాంటివి వచ్చేవి, ఆఫ్టర్ వెడ్డింగ్ పిక్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఎంతమంది హార్ట్ బ్రేక్స్ అయ్యాయి? హార్ట్ బ్రేక్స్ అది చెప్పరు కదా. చెప్పరు కదా. యా, అలాగనే లేదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే అంత చెప్పుకోదగ్గ ఏం ప్రపోజల్స్ అయితే నాకేం రాలేదు. ప్రపోజల్స్ ఈ మధ్య పెట్టడం మానేశారు. డైరెక్ట్ ఏం కావాలో అదే అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. సో బిఫోర్ మ్యారేజ్ అలాంటివి వచ్చాయా? ఇప్పుడు క్వైట్ కామన్ టు ఎవ్రీవన్, అంతే. అదే బాయ్ థింగ్ సార్, ఇట్స్ బాయ్ థింగ్. సో ఖచ్చితంగా. సో ఏం పెట్టేవాళ్ళు మెసేజెస్ ఆ టైంలో? చాలా ఫనీగా తీసుకుంటాను, అసలు చాలా సిల్లీగా తీసుకుంటా. అండ్ యా, అంటే ఎలాగంటే ఇఫ్ సమ్మన్ ఈస్ ఫ్లర్టింగ్ ఆన్ మీ, I love that. Yeah, I love flirting. Like, you flirt with me, it's fine. That's all. పెళ్ళవక ముందు చెప్తున్నాను. పెళ్ళవక ముందు చాలా ఫ్రీ. ఎలా ఫ్లర్ట్ చేసేవాళ్ళు? ఎలా ఫ్లర్ట్ అంటే ఫ్లర్టింగ్ ఇస్ లైక్ ఏమంటారు, సోప్ వేయడం అంటారా, లేదా ఏదో ఒకటి టు ఇంప్రెస్ ఆర్ సంథింగ్. ఎలా ఇంప్రెస్ చేసేవాళ్ళు? ఏదో అంటారు, నీ పర్సనాలిటీ బాగుందనో ఏదో అంటారు. ఐ లవ్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ ఇంకా పొగడండి. అంతే, పెద్ద సీరియస్ గా తీసుకున్న తర్వాత అంతే. ఈ శుక్ర ఫిలిం టైంలో డైరెక్ట్ గా మిమ్మల్ని అమ్మాయిలు ఏమడిగే వాళ్ళు, మీరు చెప్తారు నేను చెప్పేమంటారు? అది కంప్లీట్ గాను ఆ క్యారెక్టర్ పరంగా ఏంటంటే చూసిన కొంతమంది కూడాను దే థాట్ దట్ ఈస్ మీ అవుట్ సైడ్ ఆల్సో. అసలు అదే క్యారెక్టర్ లోని సో అండ్ సో ఆ క్యారెక్టర్ లోని మీరు అలా చేశారు కదా అంటే
దే థింక్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్, అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇట్స్ అ వెరీ మెకానికల్ జాబ్ ఫర్ అస్ ఇన్ ద ఫిల్మ్. వాళ్ళకి అనిపిస్తుంది వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. టేక్స్ కూడా ఎక్కువ తీసుకుంటారు. టు బి ఫ్రాంక్ అంత ఎంజాయ్మెంట్ ఉండదు, చుట్టుపక్కల ఉంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్. అయ్యో మరి కెమెరాస్ పెట్టి మరి చెయ్యాలి అంటే చుట్టుపక్కల మనుషులు ఉండాలి కదా. ఆబ్వియస్లీ కదా, ఇట్స్ అ మెకానికల్ జాబ్ ఫర్ అస్. బయట ఎవరేమన్నా సరే యూ గ్రో అప్ ప్లీజ్ అనిపిస్తుంది. సో అది శుక్రవారం తర్వాత చాలా మంది మీకు మెసేజ్ చేశారంట కదా, ఈ రోజు వన్ డే అయినా నాతో స్పెండ్ చేస్తారా? ఏ దొంగ, మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. శుక్ర టైంలో రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అమ్మాయిలు డైరెక్ట్ గా పింక్ చేశారని విన్నాను. ఇన్స్టాగ్రామ్ లో డైరెక్టర్ కి కూడా మెసేజెస్ చేశారని విన్నాను నేను. అదేంటండి, ఎవరికి రాని ఇన్ఫర్మేషన్ మీకే వస్తుంది. చూసారా, అంటే మరి బ్యాక్ ఎండ్ వర్క్ అలా చేసాం మేము. అయితే మీరు సుకునే అడగాలి ఎవరెవరు పింక్ చేశారని. సుకుని ఇంకో సినిమా వస్తుంది, కిల్లర్. అవునవును, కిల్లర్. సో అది కూడా సేమ్ డిఫరెంట్ ఉంటుందా? ఇట్స్ కంప్లీట్ యాక్షన్ అడ్వెంచర్, యాక్షన్ ఫిలిం. వాళ్ళ వైఫే తనలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. సూపర్. సో వెయిటింగ్ ఫర్ కిల్లర్ అయితే మేము నెక్స్ట్ అందులో చూడాలి. బాగుంటది, చాలా బాగుంటది అది కూడా. కానీ టీమ్ అలా ఉంచుతారే అంటే సుకు అని, అంటే వీఆర్ ఆల్ ఫ్రమ్ వైజాగ్ కదా, మాకేంటంటే మేము ఒక గ్రూప్ గా అలా ప్రయారిటీ ఇస్తారు. ఎస్ నేనే అంటే ఎవరైనా అంటే తెలిసిన వాళ్ళు దగ్గర ఫ్రెండ్స్ ఉంటే వి టెన్ టు ఆప్ట్ దెమ్ ఫస్ట్. అంతే కదండి, సపోర్ట్ ఈచ్ అదర్ కదా. సో అసలు వాళ్ళ వైఫ్ కూడా అసలు మంచి మార్కెట్ ఉంది తనకి సీరియల్స్ లో వాటిలో. ఇన్ఫాక్ట్ నాకు ఫస్ట్ సుకు ఫోన్ చేసేసి ఈ కథ చెప్పినప్పుడు కూడా నాకు భయం వేసి, లైక్ షీఈస్ వెరీ సీనియర్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్, మరి నేను చేయగలనా లేదో నాకు డౌట్. సో నర్వస్నెస్ ఉండే నాకు తనతో చేసినప్పుడు. బట్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ అంటే వెరీ కంఫర్టబుల్ యాక్ట్రెస్, ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలే సెట్స్ లో. సూపర్. సో ఫైనల్ గా మీరు అనుకున్నటువంటి ఎక్సలెంట్ క్యారెక్టర్స్ ఈ 2026 కి రావాలని మనస్ఫూర్తిగా మా డ్రీమ్ తరపు నుంచి విష్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ నైస్ టాకింగ్ టు యూ. నైస్, thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.